సి లాంగ్వేజ్లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ లూపింగ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ డూ వైల్ లూప్. ఓకే, సో లూపింగ్ స్టేట్మెంట్స్ యొక్క ఫ్లో చార్ట్ అండ్ సింటాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో first, what is decision making looping statements? A loop statement allows us to execute a statement or group of statements multiple times. సో ఒక ప్రోగ్రాంలోని మల్టిపుల్ టైమ్స్ అనేది అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసే సిచ్యువేషన్స్లో మనం ఈ లూపింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ రిపీటెడ్లీ అంటిల్ ది కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఈ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాంటి స్టేట్మెంట్స్ని మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అని కాల్ చేస్తాం. సో ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే అంటే వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్. సో వాట్ ఈజ్ వైల్ లూప్? రిపీట్ ఏ స్టేట్మెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వైల్ ఏ గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇట్ టెస్ట్ ది కండిషన్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ లూప్ బాడీ. సో ఇక్కడ మనం ఫస్ట్ వైల్ లూప్లోని ఒక స్టేట్మెంట్ కానీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ కానీ ఎగ్జిక్యూట్ చేసే రిపీటెడ్గా స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది ఎప్పుడు అంటే సో కండిషన్ అనేది ట్రూ అయితే. ఓకే, సో మనం వైల్ లూప్లో ఉన్న బాడీ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే బిఫోర్గా కండిషన్ అనేది చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ రిపీటెడ్ ది execution process until it will becomes a false. Okay, next one, for loop. What is for loop? Execute a sequence of statements multiple times and abbreviates as a code that manages the loop variables. So sequence of statements multiple times, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా మల్టిపుల్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే స్టేట్మెంట్స్ని మనం లూప్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్, డూ వైల్. సో డూ వైల్ లైక్ వైల్ లూప్ లాగే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ని రిపీట్ చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే వైల్ లూప్కి డూ వైల్కి, సో వైల్ లూప్లో మనకి కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డూ వైల్లో వచ్చేసరికి కండిషన్ ట్రూ అయినా ఫాల్ అయినా ప్రీ టెస్ట్ అనేది ముందు అంటే డూలో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయిన తర్వాత వైల్లో ఉన్న కండిషన్ అనేది చెక్ చేస్తూ ఆ బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేది కండిషన్ ట్రూ అయితేనే అవుతుంది. సో మినిమం ట్రూ అయినా ఫాల్స్ అవ్వకపోయినా ఈ డూ వైల్ లూప్లో వన్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ వైల్ లూప్లో స్టేట్మెంట్